వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కంట్రోల్ బ్లాస్ట్ లేదా ఎంతవరకైతే లేపేసేయాలో అంతవరకే లేపేయడం, ఖచ్చితంగా స్ట్రైక్. ఎవరిని కొట్టాలో వాళ్ళనే కనీసం పక్కోడికి కూడా తెలియకుండా కొట్టడం భారత నూతన స్ట్రాటజీ. శత్రువుకు కూడా వాడు భయపడేంత డాటా మాత్రమే కావాలని లీక్ చేస్తారు. గత 10 రోజులుగా ప్రపంచంలోని ఇంటెలిజెన్స్ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడిపిన సిప్రీ నివేదిక. సిప్రీ లీక్ వెనుక అసలు కథ ఏంటంటే, చివరకు సిప్రీ ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. చరిత్రలో మొదటిసారిగా భారతదేశం తన 12 అణుబాంబులను అత్యంత అప్రమత్తంగా శత్రువుకు గురిపెట్టి సిద్ధంగా ఉంచింది. నో ఫస్ట్ యూజ్ అనే పనికిమాలిన కాంగ్రెస్ సిద్ధాంతాన్ని తీసి డ్రైనేజ్లో పడేసింది. వాడి చెయ్యి లేచేలోపే వాడి దవడ పగలగొట్టాలి నేటి భారత నీతి అది. అంతర్జాతీయంగా ప్రతి మీడియా ఛానల్లో ఇదే హెడ్లైన్. కానీ ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన ప్రశ్నను మాత్రం మర్చిపోయారు. స్టాక్ హోమ్లో కూర్చొని సిప్రీ సంస్థకి ఈ విషయం ఎలా తెలిసింది? వాళ్ళు కూర్చుంది స్వీడన్లో, ఢిల్లీ కాదు. భారతదేశ స్ట్రాటజిక్ ఫోరెన్స్ కమాండ్ లోపల కానీ, ఐఎన్ఎస్ అరిహంత్ అణు జలాంతర్గామిలో కానీ వాళ్ళకు రహస్యంగా సీట్లు లేవు. మన వార్ రూమ్లోకి వెళ్లే సత్తా వాళ్ళకు లేదు. భారత ఇంటెలిజెన్స్ సంస్థలు వాళ్ళకు సమాచారం ఇవ్వవు. అయినా వాళ్ళ రిపోర్ట్ ఏం చెప్పిందో తెలుసా? కమర్షియల్ శాటిలైట్ చిత్రాలు, పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు భారత అధికారులతో జరిపిన ప్రైవేట్ సంభాషణల ఆధారంగా ఈ విషయం తెలిసిందని రాశారు. పేరు చెప్పని భారతీయ అధికారులా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు నిఘా నీడలో భారతదేశం పొరపాటును కూడా ఎలాంటి సమాచారాన్ని బయటికి లీక్ చేయదు. ఎందుకంటే అక్కడ ఉంది ఎవరు? అజిత్ దోవెల్. దశాబ్దాల పాటు శత్రు దేశాల గుండెల్లో రహస్య ఆపరేషన్లు నడిపిన మేధావి ఆయన. ఒక ప్లాన్ ప్రకారం సమాచారాన్ని లీక్ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. సిప్రీ నివేదికను ప్రపంచంలో ఎవరెవరు చదువుతారో ఆయనకు బాగా తెలుసు. పాకిస్తాన్ ఐసిస్ దీనిని వాళ్ళ టైం జోన్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ కంటే ముందే చదువుతుంది. చైనా పిఎల్ఏ దీనిని వాళ్ళ టైం జోన్ ప్రకారం లంచ్ టైం కల్లా విశ్లేషిస్తుంది. వాషింగ్టన్ డీసీ దీనిని వాళ్ళ టైం జోన్ ప్రకారం డిన్నర్ లోపు టేబుల్ మీద పెట్టుకుంటుంది. భారత్కి ఎలాంటి ప్రసంగాలు చేయాల్సిన అవసరం రాలేదు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. భారతదేశానికి కావాల్సింది కేవలం ఒకే ఒక్క పేరు లేని రహస్య అధికారి, అలాగే ఒకే ఒక్క రహస్య సంభాషణ. ప్రపంచవ్యాప్తంగా నమ్మకం ఉన్న ఒక పాశ్చాత్య సంస్థ ద్వారా సందేశం చేరాల్సిన చోటికి చేరిపోయింది. భారత్ చేతులకు ఎలాంటి మచ్చ అంటలేదు. ఇంతకీ ఆ సందేశం ఎవరి కోసం? ఖచ్చితంగా పాకిస్తాన్ కోసం కాదు. పాకిస్తాన్కు నేర్చుకోవాల్సిన పాఠం మే 2025లోనే అర్థమైపోయింది. అక్కడ ఆపరేషన్ సింధు 2 అనే ఒకటి జరిగింది. దాని గురించి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. కానీ అది జరిగినప్పుడు 2 విషయాలను జాగ్రత్తగా గమనించండి. అమెరికా వెంటనే ఫోన్ పట్టుకొని పరిగెత్తుకొస్తుంది. శాంతి, సంయమనం, అంతర్జాతీయ నిబంధనలు అంటూ ఎప్పుడు వాడే పాత స్క్రిప్ట్ చదువుతుంది. చైనా తన బిలియన్ల కొద్దీ పెట్టుబడులను కాపాడుకోవడానికి పరుగు తీస్తుంది. భారతదేశానికి ఈ స్క్రిప్ట్ పూర్తిగా తెలుసు. అందుకే ఈసారి వారు పంపిన సందేశం పాకిస్తాన్ కోసం కాదు, నేరుగా బీజింగ్ మరియు వాషింగ్టన్లను ఉద్దేశించి పంపిన హెచ్చరిక. ఆ సందేశం ఏంటో తెలుసా? ఏం చెప్తుందో తెలుసా? మా అణు జలాంతర్గాములు ఇప్పటికే సముద్ర గర్భంలో పొంచి ఉన్నాయి. మా రెస్పాన్స్ టైం ఇప్పుడు 0. మా జోలికి వచ్చే ముందు, ఆ ఫోన్ ఎత్తే ముందు ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. అగ్ని 6 అసలైన సస్పెన్స్. ఇక అగ్ని 6 క్షిపిణి గురించి మాట్లాడుకుంటే అధికారికంగా అది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. కానీ దాని రేంజ్ ఎంతో తెలుసా? 12,000 కిలోమీటర్లు. ఒకసారి లెక్కలేసుకోండి. ఉధంపూర్ నుండి వాషింగ్టన్ డీసీ, విజయదుర్గ్ నుంచి బీజింగ్. ఇక్కడతో ఆపేస్తున్నాం. ఊహించుకోవడం మీ వంతు. సిప్రీ సంస్థ భారతదేశ రహస్యాలను కనిపెట్టలేదు. భారతదేశం పాక్కు, చైనాకు, అమెరికాకు ఏం చూపించాలనుకుందో దాన్ని మాత్రమే వాళ్ళు చూడగలిగారు. అక్కడ సిఐఏ, చైనా ఎంఎస్ఎస్ తలలు పట్టుకున్న విషయం, వాళ్ళకు వస్తున్న ప్రశ్న భారత్ ఏం లీక్ చేసింది అనేది కాదు, భారత్ ఇంకా వేటిని ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచింది అనేది. ఆ నిమిషబ్దమే ఈ సనాతన నాగరికతను తక్కువగా అంచనా వేసిన ప్రతి దేశ రాజధానిని ఇప్పుడు ఉనికిస్తోంది. మనం దశాబ్దాలుగా ఓపిక పట్టాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఓపికకు కూడా ఒక రేంజ్ ఉంటుంది. అది నిజానికి 12 కాదు 16,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వరకు పోగలిగే అగ్ని లాంటిది. భారత్ మాతాకి జై. జై హింద్, జై భారత్. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ 1st తారీఖు వచ్చింది. శాలరీస్ అండ్ మెయింటెనెన్స్, రెంట్లు ఇవన్నీ చాలా ఉంటాయి. మీరున్నారనే ధైర్యంతోనే ఈ ఛానల్ నడుపుతున్నాము. దయచేసి సపోర్ట్ అందించండి. సపోర్ట్ మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా ఈ ఛానల్ ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.